ప్రియులారా, ప్రభునందు మీ అందరికీ వందనాలు. ఈరోజు విశ్వాస అంతిమ విధేయత, విశ్వాస సాదృశ్యమైన పునరుద్ధాన విజయం గురించి చిన్న వాక్యం మాట్లాడుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 9-10 వచనం. ప్రార్థన. ప్రభువానికి స్తోత్రం. పరిశుద్ధాత్మతోను శక్తితో నింపి వాక్యంతో మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, నిజమైన విశ్వాసం అంటే అబ్రహాము దగ్గర మనం నేర్చుకోవాలి. అబ్రహామును దేవుడు సమస్తమును విడిచి, అంటే కానాను పట్టణం, వాగ్దాన దేశానికి వెళ్ళమని చెప్పాడు. తండ్రిని, బంధువులను, తన వృత్తిని విడిచి వెళ్ళి ఎరగని పట్టణానికి వెళ్తున్నప్పుడు అంతిమ పరీక్ష, శోధన. ఆదికాండం 22:9-10 వచనములో విశ్వాసంలో విజయంలో సాదృశ్యమైనటువంటి, అంటే తన ఒకే ఒక కుమారుని విశ్వాసంతో కత్తి పట్టుకొని పొడవబోచుండగా విశ్వాస విజయంలో సాదృశ్యమైన పునరుద్ధానము అబ్రహాం పొందాడు. తన ఒకే ఒక కుమారుని స్వచేతులతో కత్తితో పొడవబోయాడు. అంటే అబ్రహాం ఎలా నమ్మాడంటే, నా కుమారుని నేను బలి చేసిన దేవుడు తిరిగి లేపుతాడు, ఖచ్చితంగా లేపుతాడని విశ్వాసించాడు. ఆ విశ్వాసమును బట్టి దేవుడు ఆ విశ్వాసంలో సాదృశ్యమైన పునరుద్ధానం కలగజేశాడు ఇస్సాకుని. ఆ స్థలములో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఒక గొర్రె పిల్లను చూపించి బలిదానం చేశాడు. కనుక ఇస్సాకు పునరుద్ధానుడై బ్రతికాడు. అబ్రహాము విశ్వాసము విజయం ఇచ్చింది. విజయంలో పునరుద్ధానం జరిగింది. అదే విశ్వాసం కలిగి క్రీస్తు కొరకు మనము నిలబడి ప్రయాణం